వాడు వాదిస్తే 14 రోజులు రిమాండ్ పడుతుందో వాడే పన్నుగాడు. మన సుధాకర్ గారండి. పొన్నవోలు సుధాకర్ గారి పని చాలా బాగుంది. కేసుల కోసం ఎదురు చూడాల్సిన పని లేదు, అవే ఎదురుగా వస్తూ ఉంటాయి. ఇతను వాదిస్తే ఖచ్చితంగా 14 రోజులు రిమాండ్, 3 నెలల పాటు జైలు, పోలీస్ స్టేషను, కోర్టు చుట్టూ తిరగాల్సిందే. మొదటిది మన గన్నవరం వంశీ, తర్వాత చూసా మన పోసాని కృష్ణమురళి, ఆ తర్వాత బోరుగడ్డ అనిల్, ఇంకా చాలామంది పేర్లు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికైతే మన కొమ్మినేని శ్రీనివాసరావును కూడా కోర్టులో హాజరుపరచంగానే న్యాయమూర్తి మన పొన్నవోలు సుధాకర్ రెడ్డి ముఖం యగాదిగా చూసి 14 రోజులు రిమాండ్ వేసేశారు. మళ్ళీ ఇతను కానీ ఈసారి కోర్టు దగ్గరికి వెళ్తే మళ్ళీ వాయిదాకి మళ్ళీ 14 రోజులు రిమాండ్ వేస్తారు. అయినా కూడా వైసీపీ కార్యకర్తగా ఇతను విశ్వాసపాత్రుడు కాబట్టి మన జగన్మోహన్ రెడ్డి పొన్నవోలు సుధాకర్ రెడ్డినే పంపిస్తాడు కోర్టు కాడికి. మరి ఫ్రీగా వాదిస్తాడో డబ్బులు తీసుకుంటాడో తెలియదు, కానీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వైసీపీ పార్టీ తరపున ఎవరు జైలుకు పోయినా 3 నెలలు ఉంచాలా, సానుభూతి పొందాలా, 14 రోజులు రిమాండ్ ఖచ్చితంగా వేయాలని కోరుకుంటాడేమో, కానీ ఖచ్చితంగా అట్లే తిరుగుతుంది. అందుకే ఒక డైలాగు, ఎవడు వాదిస్తే 14 రోజులు రిమాండ్ పడుతుందో వాడే పొన్నుగాడు.